హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారిని ఉద్దేశించి వరద బాధితుల సహాయం గురించి, రకరకాల సమస్యల గురించి ఆయన కొన్ని క్వశ్చన్లు వేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని జత చేసుకుంటూ. అయితే ఈ ట్వీట్ మీద తెలుగుదేశం పార్టీ వారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మినిస్టర్లు కానీ పెద్దగా స్పందించకపోయినప్పటికీ కొంతమంది టాలీవుడ్ యాక్టర్లు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనని రీట్వీట్ చేశారు. అది రచరచ అవ్వడంతో మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. అసలు మనం చూస్తూనే ఉన్నాం, టాలీవుడ్ వాళ్ళేమో ఒక సమయం వచ్చినప్పుడు మాకు పార్టీలు సంబంధం లేదు, మేము సినిమా కులం, మాకు ఏ కులము ఏ రాజకీయం సంబంధం లేదంటూ చెప్తూ ఉంటారు. అయితే అవసరాల నిమిత్తం ఒక కుటుంబం కోసమో, ఆ కుటుంబంకు కొమ్ము కాస్తే మనకు సినిమా అవకాశాలు వస్తాయనో, లేకపోతే మన పిల్లల సినిమాలు ప్రేక్షకులు చూస్తారనో, లేకపోతే ఈ జబర్దస్త్ నటీనటులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ కులానికో ఈ ఈ ఇంటి వెనకనో వీళ్ళ వెనక మనం ఉంటే మనల్ని సినిమాలు చూస్తారనో ఎందుకో తెలియదు, కానీ టాలీవుడ్ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఇట్లాంటి పెంట పెడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే, బ్రహ్మాజీ అనే టాలీవుడ్లో ఒక నటుడు ఉన్నాడు. ఆయనకు అసలు సంబంధం లేని విషయం ఇది. రాజకీయాల గురించి ఆయనకు అవసరం లేదు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన తర్వాత ఆయన రిప్లై ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంటే కదా ఉంది, ఒక 10,000 కోట్లు రిలీజ్ చేసేయండి, మన కార్యకర్తలందరినీ సైన్యాన్ని అందరినీ దించేసి జగనన్న సైనికుల్లాగా అందరినీ వరద బాధితులందరికీ 10,000 కోట్లతో అందరికీ న్యాయం చేద్దామంటూ రీట్వీట్ చేశాడు. అసలు ఆయనకి ఏం సంబంధం అంటే, ఆయన చేయడం ఏంటంటే ఒక హేళనలాగా ఈ ట్వీట్ చేయడంతో, ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కోసం వీళ్ళందరూ ఒక పేటీఎం లాగానో లేకపోతే ఇంకొకలాగానో ఈ కుక్కలందరూ పని చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వారు కూడా దీని మీద స్పందించకపోతే ఈ బ్రహ్మాజీకి ఏమవసరం? స్పందించేటప్పటికీ ఈయన స్పందించిన తర్వాత అవతల వాడు కూడా మరి ఈయన ఒక విమర్శ చేశాడు. ప్రతి విమర్శ ఉంటుంది కదా, దాన్ని ఎదుర్కోవాలి చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సమాధానం, ఎక్కడన్నా ఏదైనా జరిగినప్పుడు కనీసం వాళ్ళకి సానుభూతినా తెలియజేయలేదు. విజయవాడ వరద బాధితులు 5 నుంచి 6 లక్షల మంది నష్టపోతే వాళ్ళకు కనీసం సహాయం చేయకపోయినప్పటికీ మీ సానుభూతి కూడా వ్యక్తం చేయలేదంటూ తగులుకున్నారు యువతల వారు. మరి నువ్వు ఒక విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ కూడా తీసుకునే విధంగా ఉంటేనే ఆ విమర్శ చేయాలా, లేదు మేము చెప్పిందే వినాలి లేకపోతే మేము చెప్పిందే చేయాలి అనే విధంగా ఉంటే ఇక అట్లేలాగుంది. మరి ఎప్పుడో నైట్ ఎక్కడో 12 గంటలకు 1 గంటలకు మందు తాగి లేకపోతే ఇంకోటో తాగి ఒక ట్వీట్ చేసినంత మాత్రాన ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలా, ఇంకోటో లేకపోతే అవతల వారి దగ్గర మనల్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో వేసాడో ఏమో తెలియదు, కానీ యువతల వైఎస్ఆర్సీపీ పార్టీ వారందరూ తిరిగి విమర్శ చేయడంతో ఆ ట్వీట్ని డిలీట్ చేసి, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది, ఈ ట్వీట్కు నాకు ఏం సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. హ్యాక్ అయిందని చెప్పడానికి ఏమన్నా చిన్న పిల్లలకు చెప్తున్నారా మీరు? ఇలాంటి వేషాలన్నీ వేయకుండా ఎవరి పని వారు చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇట్లాంటివి చేయడము, తర్వాత మళ్ళా యువతల వాళ్ళు విమర్శ చేసేటప్పటికి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ట్వీట్లు డిలీట్ చేసుకోవడం వల్ల ఇది చెడ్డ పేరే కానీ మంచి పేరు మాత్రం ఉండదని చెప్పి మేధావులందరూ చెప్తూ ఉన్నారు. మరి బ్రహ్మాజీలని లేకపోతే ఇంకా నాయకులు ఇంకా ఈ జబర్దస్త్ నటులు కానీ సినిమా అవకాశాల కోసం ఇట్లాంటివి చేయటం మాత్రం భావ్యం కాదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇలాంటి టాలీవుడ్ నుంచి చిన్న వాళ్ళు ఎంతమంది వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారో, ఈ విమర్శలు చేయటము మళ్ళీ ఎదుటి వాళ్ళు సమాధానం ఇవ్వడంతో మళ్ళీ ఎమ్మడే ట్విట్టర్ నుంచి ఆ ట్వీట్ చేసిన వాటిని డిలీట్ చేయడం వీళ్ళకి సహజమే. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.